అందరికీ నమస్కారం. ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 25 వరకు అన్ని రాసుల వారికి వార ఫలాలు చూద్దాం. ఈ వారంలో సూర్యుడు మేషంలో, గురుడు మిథునంలో, కుజుడు బుధుడు శని మీనంలో, రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపిస్తున్నారు. 19 ఏప్రిల్న శుక్రుడు మేషం నుంచి వృషభంలోకి మారడం ఈ వారం ముఖ్యమైన గ్రహ మార్పు. చంద్రుడు 19 మధ్యాహ్నం వరకు మేషం, 19 మధ్యాహ్నం నుంచి వృషభం, 21 మధ్యాహ్నం నుంచి మిథునం, 23 మధ్యాహ్నం నుంచి కర్కాటకం, 25 రాత్రి నుంచి సింహంలో సంచరిస్తాడు. అందువల్ల ఈ వారం ప్రారంభం ఆర్థిక వ్యక్తిగత అంశాలపై, మధ్య భాగం సంభాషణలు కుటుంబంపై, చివరి భాగం గౌరవ నిర్ణయాలపై ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు ఈ గ్రహస్థితి ఆధారంగా అన్ని రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి. ఈ వారం మీరు ఉత్సాహంగాను మంచి ఎనర్జెటిక్గాను ఉంటారు. ఆ ఎనర్జీ మొత్తాన్ని సరైన దిశలో పెడితే మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఉద్యోగంలో ఒక పని యొక్క భారం మీ మీద ఎక్కువ పడినట్లు మీకు అనిపించవచ్చు, కానీ అదే పనిని మీ సామర్థ్యాన్ని చూపించుకునే అవకాశంగా మలుచుకోవచ్చు. వ్యాపారస్తులు కస్టమర్లతో మాట్లాడే తీరు చాలా ముఖ్యం. తొందరపాటు మాటల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. డబ్బు విషయంలో ఆదాయం కన్నా ఖర్చు నిర్ణయాలు చాలా కీలక పాత్రను పోషిస్తాయి. అవసరం లేని కొనుగోళ్లు తగ్గిస్తే వారం చివరికి మంచి ఊరట లభిస్తుంది. కుటుంబంలో మీ మాటే నెగ్గాలని తపన తగ్గిస్తే శాంతి ఉంటుంది. శత్రు బాధలు పెద్దగా పెరగకపోయినా మాట పట్టింపులు రావచ్చు. కొత్తగా అప్పులు చేయవద్దు. ఉన్న అప్పుని క్రమంగా తగ్గించే ఆలోచన చేయడం మంచిది. కేవలం పనికే కాకుండా నిద్రకు కూడా సమయం కేటాయించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతి మంగళవారం ఓం అంగారకాయ నమః అని 11 సార్లు జపించడం మంచిది. వృషభ రాశి వారికి ఈ వారం బలం క్రమంగా పెరుగుతుంది. మొదట్లో కొంచెం నిస్సత్తుగా అనిపించిన 19 తర్వాత శుక్రబలం పెరగడం వల్ల వ్యక్తిత్వంలో ఆకర్షణ, మాటలో నిగ్రహం, పనుల్లో స్థిరత్వం కనిపిస్తుంది. ఉద్యోగంలో మెల్లగా కానీ నిలకడగా కానీ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో పరిచయం ఉపయోగపడుతుంది. డబ్బు విషయంలో ఈ వారం పూర్తిగా చెడుగా ఉండదు, కానీ వస్తున్న డబ్బు వెంటనే మరో అవసరంలో కలిసిపోయేలా ఉంటుంది. కుటుంబంలో మీ సలహా విలువ పెరుగుతుంది. దాంపత్యంలో చిన్న చిన్న విషయాలని పెద్దవి చేసుకోకుండా వదిలేస్తే మంచిది. శత్రుబాధలు తగ్గుతాయి. వెనక మాట్లాడేవాళ్ళు ఉన్నా కూడా చివరికి మీ పనితీరు వల్ల మీకే మద్దతు లభించే అవకాశం ఉంది. రుణభారం ఉన్నవారికి కొంత ప్లానింగ్ మొదలయ్యే వారం ఇది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అలసట ఉండవచ్చు. శుక్రవారం నాడు అమ్మవారికి తెల్లపూలు సమర్పించి పూజించండి. మిథున రాశి వారికి ఈ వారం గురు అనుగ్రహం ఉన్నప్పటికీ ఒకటి అనుకుంటే మరొకటి జరిగే అవకాశం ఉంది. వారం మధ్యలోంచి మీకు ఆలోచనలోనూ చేసే పనుల్లోనూ ఒక స్పష్టత వస్తుంది. ఉద్యోగస్తులకి ఈ వారం బాగానే ఉంటుంది. వ్యాపారంలో డీల్స్ వెంటనే ఫైనల్ అవ్వకపోయినా చాలా దగ్గరగా ఫైనల్ అయ్యే స్టేజ్ వరకు రావచ్చు. డబ్బు విషయంలో క్విక్ గెయిన్స్ కంటే స్టేబుల్ ఆప్షన్ చాలా మంచిది. కుటుంబంలో అన్నదమ్ములు, స్నేహితులు, దగ్గర బంధువులతో మాట్లాడేటప్పుడు మాట మెల్లగా చెప్పాలి. శత్రు బాధలు మాటల ద్వారానే వస్తాయి. డైరెక్ట్గా ఫైటింగ్స్ ఎవరితో శత్రుత్వం పెరగదు, కానీ ఇండైరెక్ట్గా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. రుణ బాధల్లో పాత బకాయిలపై ఫాలోఅప్ చేయడానికి ఇది సరైన వారం. నిద్ర, ఆహారం విషయాల్లో సమయపాలన పాటించాలి. గణపతిని ప్రార్థించడం మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడిగా ఉండవచ్చు. మధ్యలో ఉపశమనం లభిస్తుంది. చివరిలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఉద్యోగ స్థానంలో సీనియర్స్ లేదా పై అధికారులతో వ్యవహారం జాగ్రత్తగా జరిపితే మంచి పేరు వస్తుంది. వ్యాపారంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. వాళ్ళ వల్ల ఉపయోగం కూడా ఉంటుంది. ఆర్థికంగా డబ్బు రావడం కంటే అది ఎక్కడ ఎలా నిలబెట్టుకోవాలి అన్నది ఈ వారం మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇంటికి, పిల్లలకి, చదువులకి, ప్రయాణం వంటి ఖర్చులు పెరగవచ్చు. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీరు కుటుంబ సభ్యులతో డిస్కషన్ చేయడం వల్ల చాలా అపార్థాలు తగ్గుతాయి. శత్రువుల వల్ల బాధలు బలంగా లేవు, కానీ మీరు ఎమోషనల్ వీక్నెస్ చూపిస్తే ఎదుటివారు అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది. అప్పులు ఎలా తీర్చాలి అనే విషయం మీద ఆలోచనలు కూడా మొదలు పెడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సోమవారం నాడు శివార్చన చేసి పాలతో అభిషేకం లేదా తెల్లని ప్రసాదం సమర్పించండి. మంచి ఫలితాలను పొందుతారు. సింహరాశి వారికి ఈ వారం గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే నిర్ణయ శక్తి కూడా పెరుగుతుంది. ప్రారంభంలో కొంత ఖర్చు, ఒత్తిడి ఉన్న వారం చివరికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీలో. ఉద్యోగంలో లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడతాయి మీలో. కానీ
ఈగో తగ్గించుకోవడం మంచిది. వ్యాపారంలో పార్ట్నర్షిప్ విషయాల్లో నేరుగా మాట్లాడటం మంచిదే కానీ కఠినంగా మాట్లాడకూడదు. డబ్బు విషయంలో పెట్టుబడి, అప్పు, కమిషన్, పర్సెంటేజ్ విషయాల్లో చాలా జాగ్రత్త పడాలి. కుటుంబంలో పెద్దలతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు. శత్రు బాధలు కంటికి కనపడకపోయినా హిడెన్గా ఉంటాయి. మీ ప్రగతిని చూసి అసూయ పడేవాళ్ళు ఉండవచ్చు. రుణ బాధల్లో అన్నెసరీ స్టేటస్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఒత్తిడి వల్ల అలసట రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆదిత్య హృదయం చదవడం మేలు చేస్తుంది. కన్యారాశి. ఈ వారం కన్యారాశికి పని, బాధ్యత, సంబంధాలు, ఆరోగ్యం అన్న 4 విషయాలు ఒకేసారి ముందుకు వస్తాయి. ఉద్యోగంలో డెడ్లైన్ ప్రెజర్ పెరగవచ్చు, కానీ చివరికి ఉద్యోగ స్థానంలో అప్రిషియేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పార్ట్నర్స్, క్లయింట్స్, సర్వీస్ క్వాలిటీ అనే విషయాలపైన ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. డబ్బు విషయంలో వచ్చేదానికంటే వెళ్ళేదానిపైన కంట్రోల్ ఉండాలి. కుటుంబ విషయాల్లో దగ్గర బంధువులతో కానీ లేదా లైఫ్ పార్ట్నర్తో కానీ మాట్లాడేటప్పుడు లాజిక్ కంటే సెన్సిటివిటీ చాలా అవసరం. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకోవాలి. శత్రుబాధలు పోటీ రూపంలో రావచ్చు. మీకు నష్టం చేయాలని కాకపోయినా వాళ్ళ ఉద్దేశం మీరున్న స్టేజ్ని దాటి మిమ్మల్ని దాటి వెళ్ళాలనే ప్రయత్నం వాళ్ళలో ఉంటుంది. రుణ బాధల్లో ఇన్స్టాల్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం చాలా మంచిది. సరైన ఆహారం, సరైన నిద్ర, సమయానికి నిద్ర పాటించాలి. బుధవారం నాడు గణపతిని ప్రార్థించడం ఇంకా మేలు చేస్తుంది. తులారాశి వారికి ఈ వారం ఒకవైపు పని, మరొక వైపు కుటుంబ బంధాలు, ఈ 2 కూడా ముఖ్యమైన పరీక్షలాగా ఉంటాయి. ఉద్యోగంలో మీరు చేసే పనిని ఇంకొకరు జడ్జి చేసినట్లు అనిపించినా, అది మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించిన ఆ టెన్షన్ చివరికి మీకే ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకు కొలాబరేషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ముందుకెళ్ళబోయే ముందు ఒకసారి టర్మ్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఆర్థికంగా చిన్న చిన్న గెయిన్స్ కనిపిస్తున్నప్పటికీ హౌస్ హోల్డ్ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ వాతావరణంలో సహనంగా మాట్లాడటం వల్ల రిలేషన్స్ బాగా ఉంటాయి. దాంపత్య జీవితంలో ఒకరినొకరు నిందించుకునే ప్రయత్నం చేయవద్దు. శత్రు బాధలు పని ప్రదేశంలో కనిపించవచ్చు, కానీ వాటిని ఈజీగానే మీరు అధిగమిస్తారు. రుణ బాధల్లో కొత్త లోన్స్ తీసుకోవటం, కొత్త ఈఎంఐస్ తీసుకోవటం, కొత్త లోడ్ మీద వేసుకోవటం అంత మంచిది కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శరీర బలహీనత కనిపించవచ్చు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించటం మంచి ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ పని చేసినా అర్థం లేకుండా కాకుండా ఒక మీనింగ్ఫుల్గా, ఒక లోతుగా రీసెర్చ్ చేసి చేయాలి అన్న భావన ఉంటుంది. ఉద్యోగ స్థానంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారంలో రిస్క్ తీసుకోవచ్చు, కానీ ఆలోచన లేని నిర్ణయాలు వద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో పిల్లలు, చదువు, భవిష్యత్తు, బాధ్యతలపైన ఈ వారం మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. శత్రుబాధలు స్పష్టంగా కనిపిస్తాయి. మీకు ఎవరు అనుకూలం కాదు అనేది కూడా మీకు ఈ వారం బాగా అర్థమవుతుంది. రుణ బాధల్లో ఒకటి క్లోజ్ చేసిన తర్వాతే మరొకటి తెరవండి. దాంపత్య జీవితంలో గడిచిపోయిన విషయాలను మళ్ళీ తిరిగి లేవనెత్తకండి. అది మీకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. డైజెషన్ వంటి సమస్యలు రావచ్చు. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది. ధనుసు రాశి వారికి ఈ వారం కుటుంబం, ఇల్లు, మనశ్శాంతి, మాటల నియంత్రణ అనే అంశాలను కేంద్రంగా ఉంటాయి. ఉద్యోగంలో చాలా పెద్ద మార్పులు లేకపోయినా పై అధికారులతో మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడటం మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి బాగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆర్థికంగా స్టడీ మూమెంట్ను చూసుకోవాలి. కుటుంబంలో ఒకవైపు తల్లి వైపు విషయాలు, గృహ సౌకర్యానికి సంబంధించినవి లేదా ఇంటి అవసరానికి సంబంధించిన ఖర్చులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. శత్రుబాధలు బలంగా లేవు, కానీ మీ ఓపెన్నెస్ని కొందరు వాడుకునే అవకాశం కూడా ఉంది. రుణ బాధల గురించి ఒక నిర్ణయం తీసుకొని, ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని ఫాలో అవ్వటం మంచి ఫలితాలను ఇస్తుంది. దాంపత్యంలో చిన్న చిన్న అలకలు కామన్ అయినప్పటికీ వాటిని వెంటనే క్లియర్ చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం వంటివి కంటిన్యూ చేయాలి. గురువారం నాడు గురువును పూజించటం
చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మకర రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు వేగవంతంగా సాగవచ్చు. మీరు కూడా ఆ వేగానికి తగ్గట్టుగానే జాగ్రత్తలు, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. వ్యాపారస్తులకు చిన్న చిన్న పనుల వల్లనే ఎక్కువ ఆదాయం వస్తుంది. డబ్బు విషయంలో చేతికి వచ్చిన దాన్ని వెంటనే వాడేయకుండా కొంత నిల్వ చేసుకోవడం భవిష్యత్తు అవసరాలకి కలిసి వస్తుంది. కుటుంబంలో కజిన్స్, నైబర్స్తో మాట్లాడేటప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడటం మంచిది. శత్రు బాధలు మాటల రూపంలో ఉండవచ్చు. వారికి మీరిచ్చే స్పందన, రెస్పాన్స్ బలం అవ్వకుండా చూసుకోవాలి. రుణ బాధల్లో పెనాల్టీస్ పడకుండా డ్యూ డేట్స్ చెక్ చేసుకోవాలి. దాంపత్యంలో ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల మీ బాండింగ్ మెరుగవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాల వల్ల అలసట కనిపించవచ్చు. శనివారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించడం మేలు చేస్తుంది. కుంభరాశి, ఈ వారం ఆర్థిక నిర్ణయాలు మీకు ప్రధానాంశం. మీరు సంపాదన, విలువ, సెల్ఫ్ వర్త్, ప్రాక్టికల్ సెక్యూరిటీ గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ కృషికి ఫలితం వెంటనే రాకపోయినా మీ వాల్యూను గుర్తిస్తారు. వ్యాపారానికి క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. డబ్బు విషయంలో ఒక మంచి అవకాశం కనిపించినా పూర్తిగా నమ్మి వెంటనే వెళ్ళకండి. టర్మ్స్ వెరిఫై చేయండి. కుటుంబంలో డబ్బు, వస్తువులు, బాధ్యత పంచుకోవడంలో చిన్న చిన్న మాటలు రావచ్చు. శత్రు బాధలు లెక్కల్లో, టర్మ్స్లో, కమ్యూనికేషన్ గ్యాప్స్లో రావచ్చు. రుణ బాధల్లో రీపే చేయాలన్న ఆలోచన బలపడుతుంది. ఆరోగ్య విషయంలో, ఆహారపు అలవాట్ల విషయంలో చక్కెర నియంత్రణపైన దృష్టి పెట్టాలి. శనివారం నాడు నువ్వులు లేదా నలుపు వస్త్రాలు దానం చేయాలి. మీనరాశి, ఈ వారం మీ రాశిలోనే కుజుడు, బుధుడు, శని ప్రభావం బలంగా ఉండటంతో ఇది మీకు చాలా ముఖ్యమైన వారం. ఆలోచన, ఆవేశం, బాధ్యత మూడు కలిసి మిమ్మల్ని లోపల కాస్త గట్టిగా నడిపిస్తాయి. ఉద్యోగంలో ప్రెజర్ ఉంటే అది మీకు డ్యామేజ్ కాదు, ఒక డిసిప్లిన్ నేర్పే దశ అని అర్థం చేసుకోవాలి. వ్యాపారంలో కొత్తది మొదలుపెట్టే కంటే పాత వ్యాపార పనిని సరిచేసుకోవడం మంచిది. స్ట్రక్చర్ పెట్టడం, క్లీనప్ చేయడం చాలా ఉపయోగకరం. ఆర్థికంగా ఇంపల్సివ్ ఖర్చులను బాగా తగ్గించుకోవాలి. కుటుంబంలో మీ మౌనం కొన్నిసార్లు మంచిదే, కానీ అలాగే ఉండటం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. పూర్తిగా దూరంగా ఉండటం కూడా అంత మంచిది కాదు. శత్రు బాధలు మీ బలహీన సమయాన్ని చూసి వస్తాయి. రుణ బాధల్లో తర్వాత చూద్దాం అనే యాటిట్యూడ్ వదిలేయాలి. గురువారం లేదా శనివారం శివుణ్ణి ప్రార్థించడం, ధ్యానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవి ఈ వార ఫలాలు. ఈ వారం మొత్తం చూసుకుంటే శుక్రుని మార్పు వల్ల సంబంధాలు, సౌఖ్యం, డబ్బు విషయాల్లో కొంత ఉపశమనం కనిపిస్తుంది. కానీ కుజ, బుధ, శని ప్రభావం వల్ల మాటల్లో దూకుడు, పనుల్లో ఒత్తిడి, నిర్ణయాలలో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం జాగ్రత్తగా మాట్లాడటం, ఖర్చు అదుపులో పెట్టుకోవటం, పాత పనులు పూర్తి చేసుకోవటం మంచిది. సెలవు. వచ్చే వార ఫలాల్లో కలుద్దాం.